ఒళ్ళు గగుర్పొడిచే తండ్రి కూతురి రియల్ స్టోరీ ఇది. కన్న తండ్రే ఇలా చేస్తాడని ఈ ప్రపంచంలో ఎవరూ ఊహించరు. ఇలాంటి వారిని ఏం చేయాలో మీరే చెప్పండి. ఇక స్టోరీలోకి వెళ్తే, మూవీ స్టార్ట్ అవ్వగానే సారా అనే అమ్మాయిని చూస్తాము. సారా తన ఫ్రెండ్ హౌస్ లో జరిగే పార్టీకి వెళ్లాలనుకుంటుంది. కానీ ఆమె ఫాదర్ ఆ పార్టీకి వెళ్లడానికి పర్మిషన్ ఇవ్వడు. ఆమె ఫాదర్ నేమ్ డాన్. ఆమె తన మదర్ తో నేను పార్టీకి వెళ్లవచ్చని చెప్పారు కదా అని అంటుంది. అప్పుడు ఆమె మదర్, ఏం ప్రాబ్లం లేదు, ఈ రోజు కాకపోయినా ఇంకెప్పుడైనా వెళ్ళు అని అంటుంది. అది విన్న సారాకి చాలా కోపం వస్తుంది. తర్వాత ఆమె తన రూమ్ లోకి వెళ్లిపోతుంది. అక్కడ మనం సారా ఎల్డర్ సిస్టర్ ని చూస్తాము. అదే రోజు నైట్ సారా వాళ్ల ఫ్యామిలీకి తెలియకుండా తన బెస్ట్ ఫ్రెండ్ క్రీస్ తో ఆ పార్టీకి వెళ్తుంది. ఇంతలోనే ఆమె మదర్ వచ్చి డోర్ నాక్ చేస్తుంది. సారా రూమ్ లో లేదని ఆమెకు తెలుస్తుంది. తర్వాత ఆమె వెళ్లి ఈ విషయాన్ని తన హస్బెండ్ కి చెప్తుంది. అది విన్న సారా ఫాదర్ చాలా అగ్రెసివ్ అయిపోతాడు. సారా ఆ రోజు రాత్రంతా క్రీస్ తో టైం స్పెండ్ చేసి మార్నింగ్ ఇంటికి వస్తుంది. అప్పుడు సారా ఫాదర్ ఆమెపై చాలా కోప్పడి బాగా తిడతాడు. అప్పుడే అక్కడికి సారా మదర్ కూడా వస్తుంది. తర్వాత సారా కోపంగా తన రూమ్ లోకి వెళ్లిపోతుంది. నెక్స్ట్ సీన్ లో సారా తన రూమ్ లో ఉన్నప్పుడు ఆమె మదర్ అండ్ సిస్టర్ అక్కడికి వెళ్తారు. తర్వాత వాళ్లు మాట్లాడుకుంటారు. అప్పుడు సారా 3 months తర్వాత నేను 18 years ఓల్డ్ అవుతాను. నాకు ఒక చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఉన్నాడు. నేను అతని దగ్గరికి వెళ్లిపోతాను. ఇంకా అతనితోనే ఉంటూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తానని చెప్తుంది. ఈ మాటలన్నింటినీ ఆమె ఫాదర్ బయట నిలబడి వింటాడు. తర్వాత సారా ఫాదర్ డాన్ బేస్మెంట్ లో ఉన్న సీక్రెట్ రూమ్ డోర్ ని ఓపెన్ చేస్తాడు. అతను 3 months తర్వాత సారా 18 years ఓల్డ్ అయ్యేవరకు వెయిట్ చేస్తాడు. డైరెక్ట్ గా 3 months తర్వాత సీన్ ని చూపిస్తారు. అప్పుడు సారా క్రీస్ తో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది. సారా సిస్టర్ ఇంట్లో లేదు. ఆమె మదర్ కూడా మార్కెట్ కి వెళ్లిపోతుంది. ఇంట్లో సారా మరియు ఆమె ఫాదర్ మాత్రమే ఉంటారు. అప్పుడు డాన్, నేను బేస్మెంట్ లో ఒక బాక్స్ ను షిఫ్ట్ చేయాలి, నువ్వు వచ్చి హెల్ప్ చేయమని సారాతో అంటాడు. తర్వాత వాళ్ళిద్దరూ ఆ బాక్స్ ని తీసుకుని బేస్మెంట్ లోకి వెళ్తారు. అక్కడికి వెళ్లిన తర్వాత డాన్ సీక్రెట్ రూమ్ డోర్ ని ఓపెన్ చేస్తాడు. అది చూసిన సారా, ఇక్కడ సీక్రెట్ రూమ్ కూడా ఉందా అని షాక్ అవుతుంది. తర్వాత డాన్ ఆమెను ఆ సీక్రెట్ రూమ్ లోకి తీసుకువెళ్తాడు. అతను ఆమెను ట్రాప్ చేయాలనుకుంటాడు. అలా సారాని ఆ రూమ్ లో లాక్ చేసి బయటకు వెళ్లిపోతాడు. సారా హెల్ప్ కోసం చాలా అరుస్తుంది. కానీ డాన్ కి ఆమెపై కొంచెం కూడా జాలి కలగదు. ఆమె మాటలను వినడు. తర్వాత సారా హెయిర్ పిన్ తో లాక్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. డోర్ అయితే ఓపెన్ కాదు, కానీ లైట్స్ మాత్రం బ్లింక్ అయ్యి ఆఫ్ అయిపోతాయి. అందువల్ల వెంటిలేషన్ కూడా ఆగిపోతుంది. సారా మరియు ఆమె ఫాదర్ తీసుకువచ్చిన బాక్స్ ను ఆమె చెక్ చేస్తుంది. ఆ బాక్స్ లో ఆమెకు అవసరమైన వస్తువులు ఉంటాయి. అవి ఆమె అక్కడ నివసించడానికి ఉపయోగపడతాయి. తర్వాత ఆమె వెంటిలేషన్ విండో నుండి హెల్ప్ హెల్ప్ అని అరుస్తుంది. అయితే సారా వాయిస్ బయటి వరకు వినిపిస్తుంది. డాన్ బయట ఆమె మాటలను వింటాడు. అందుకు అతను ఆ వెంటిలేషన్ విండోను కూడా క్లోజ్ చేస్తాడు. ఆ రూమ్ ఒక సైలెంట్ రూమ్. ఆ రూమ్ నుంచి సౌండ్ బయటికి వినిపించదు. సారా మదర్ ఆమె గురించి చాలా వర్రీ అవుతుంది. అందువల్ల ఆమె సారాని చాలా వెతుకుతుంది. కానీ డాన్ మాత్రం ఏం పట్టించుకోకుండా చాలా రిలాక్స్ గా ఉంటాడు. నెక్స్ట్ డే సారా డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ లైట్స్ ఆటోమేటిక్ గా బ్లింక్ అవుతూ ఆఫ్ అయ్యి మళ్లీ ఆన్ అవుతాయి. అప్పుడే డాన్ అక్కడికి వస్తాడు. సారా అతన్ని తోసేసి బయటికి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ బేస్మెంట్ డోర్ కూడా క్లోజ్ చేసి ఉంటుంది. తర్వాత అతను సారాని మళ్లీ రూమ్ లోకి తీసుకువచ్చి ఆమెపై కోపడతాడు. అతను, నువ్వు నేను చెప్పినట్టు వింటే నిన్ను త్వరగా ఈ రూమ్ లో నుంచి బయటికి తీసుకెళ్తానని ఆమెతో అంటాడు. సారా దానికి ఒప్పుకోదు. అందువల్ల అతనికి మళ్లీ ఆమెపై కోపం వస్తుంది. అప్పుడు ఆమెను బలవంతం చేస్తాడు. దీని తర్వాత సారా కండిషన్ చాలా వర్స్ట్ గా అవుతుంది. ఆమెకి వామిటింగ్స్ అవుతాయి. వారం రోజుల తర్వాత సారాని వెతకడానికి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. అప్పుడు డాన్, సారా మన నుండి ఎక్కడికో పారిపోయింది. ఎందుకంటే ఆమెకు మన నుండి దూరంగా వెళ్లి లైఫ్ ఎంజాయ్ చేయాలని ఉండేదని అంటాడు. అందుకు సారా మదర్, ఆమె అలా అంటుంది కానీ ఎప్పుడు కూడా అలా చేయడానికి ఆలోచించలేదు అని అంటుంది. అప్పుడు పోలీస్ ఆఫీసర్, మనం సారా గురించి వెయిట్ చేయాలి, ఆమె మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అని అంటాడు. మరోవైపు సారా తన ఫాదర్ అలా చేసినందుకు చాలా బాధపడుతూ ఉంటుంది. ఆమె అప్సెట్ అవుతుంది. తర్వాత క్రీస్ సారా గురించి తెలుసుకోవడానికి ఆమె ఇంటికి వస్తాడు. అప్పుడు డాన్ సారా తన చిన్నప్పటి ఫ్రెండ్ తో ఎక్కడికో పారిపోయిందని అతనితో చెప్తాడు. 21 days గడిచిన తర్వాత సారా 18 years ఓల్డ్ అవుతుంది. ఈ రోజు ఆమె బర్త్డే. డాన్ సారా దగ్గరికి కేక్ అండ్ క్యాండిల్స్ ని తీసుకువస్తాడు. తర్వాత అతను ఆమెతో క్యాండిల్స్ ని ఊదమని చెప్తాడు. సారా ఆ క్యాండిల్ ను ఊదుతుంది. డాన్ ప్రతి మాటను ఆమె వింటుంది.
ఎందుకంటే డాన్, నా మాటను నువ్వు విన్నట్లయితే నేను నిన్ను ఇక్కడి నుంచి త్వరగా బయటికి తీసుకువెళ్తాను అని సారాతో అంటాడు. నెక్స్ట్ సీన్ లో డాన్ సారాకి ఒక డ్రెస్ ను ఇస్తాడు. తర్వాత అతను, నీకు ఏదైనా విష్ ఉంటే చెప్పు, నేను దాన్ని ఫుల్ఫిల్ చేస్తానని సారాతో చెప్తాడు. అప్పుడు సారా, నా విష్ ఏంటంటే నేను ఇక్కడి నుండి బయటికి వెళ్ళాలి అని చెప్తుంది. అందుకు డాన్, దీనికోసం ఇంకా టైం ఉంది అని అంటాడు. తర్వాత సారా, నాకు ఒక టీవీ మరియు వాచ్ కావాలి అని అడుగుతుంది. డాన్ మళ్లీ ఒకసారి ఆమెను బలవంతం చేస్తాడు. తర్వాత రోజు అతను సారా కోసం టీవీ మరియు వాచ్ ని తీసుకువస్తాడు. నెక్స్ట్ సీన్ లో సారా ఫుడ్ కర్రతో ఒక వెపన్ ని తయారు చేసుకుంటుంది. ఆమె డాన్ ను దగ్గరికి రమ్మని అంటుంది. కానీ అతనికి ఆమె ఇంటెన్షన్స్ అర్థమవుతాయి. అందువల్ల డాన్ ఆమెను బాగా కొడతాడు. అప్పుడు ఆమె చెయ్యి విరిగిపోతుంది. అలా 1 సంవత్సరం గడిచిపోతుంది. ఇప్పుడు సారా ప్రెగ్నెంట్. ఆమెకు పెయిన్స్ స్టార్ట్ అవుతాయి. తర్వాత ఆమె ఒక బేబీ గర్ల్ కి జన్మనిస్తుంది. డాన్ సారా డాటర్ ని చూసి హ్యాపీగా ఫీల్ అవ్వడు. తర్వాత 4 సంవత్సరాలు గడిచిపోతాయి. సారా మదర్ ఆమెను చాలా మిస్ అవుతుంది. ఇప్పుడు సారా మళ్లీ ప్రెగ్నెంట్ అవుతుంది. డాన్ తన వైఫ్ కి నాకు ప్రమోషన్ వచ్చిందని చెప్పాడు. తర్వాత సారా మదర్ సారాని వెతకడానికి ఒక ఇన్వెస్టిగేటర్ ను హైర్ చేసుకుందామని అంటుంది. అందుకు డాన్ నిరాకరించి అక్కడి నుండి వెళ్లిపోతాడు. నెక్స్ట్ సీన్ లో సారా మరియు ఆమె కూతురు డాన్ తెచ్చిన టీవీని చూస్తూ చాలా సంతోషపడతారు. ఎందుకంటే వాళ్ల బోరింగ్ టైం ను టీవీ దూరం చేస్తుంది. కొన్ని రోజుల తర్వాత సారాకి కొడుకు పుడతాడు. ఒకరోజు ఆమె కూతురికి చాలా ఫీవర్ వస్తుంది. అందువల్ల అతను మెడిసిన్ తీసుకువస్తాడు. ఆ రోజు కూడా సారా అండ్ డాన్ మధ్య గొడవ జరుగుతుంది. తర్వాత క్రీస్ మళ్లీ సారా కోసం వాళ్ల ఇంటికి వస్తాడు. అక్కడ అతను సారా సిస్టర్ ను కలుస్తాడు. క్రీస్ డాన్ చెప్పిన మాటలన్నీ ఆమెతో చెప్తాడు. సారా తన చిన్నప్పటి ఫ్రెండ్ తో పారిపోయింది అనే విషయాన్ని సారా సిస్టర్ తో చెప్తాడు. అప్పుడు సారా సిస్టర్ అతనితో, మా ఫాదర్ సారాని దాచిపెట్టి ఉండవచ్చు, లేదా సారా ఇంట్లో నుండి పారిపోయి ఉండవచ్చు అని అంటుంది. నెక్స్ట్ సీన్ లో సారా 3వసారి ప్రెగ్నెంట్ అవుతుంది. తర్వాత డాన్ మరియు అతని వైఫ్ మధ్య సారా గురించి గొడవ అవుతుంది. సారా సిస్టర్ డాన్ తో, మీరు ఎప్పుడు కూడా సారాపై కోప్పడేవారు అని అంటుంది. ఆ గొడవలో సారా మదర్ అప్సెట్ అయ్యి ఎక్కడికో వెళ్లిపోతుంది. డాన్ తన వైఫ్ ను ఒప్పించడానికి ఆమె వెనకాలే వెళ్తాడు. అప్పుడు అతని పాకెట్ నుంచి బేస్మెంట్ కీస్ కింద పడిపోతాయి. సారా సిస్టర్ ఆ కీస్ ను తీసుకుని చెక్ చేయడానికి బేస్మెంట్ లోకి వెళ్తుంది. అక్కడ ఆమెకు డిఫరెంట్ వస్తువులు కనిపిస్తాయి. ఆ వస్తువులన్నింటినీ చూసిన తర్వాత అవి అక్కడ ఎందుకు ఉన్నాయో ఆమెకి అర్థం కాదు. అంతలోనే డాన్ అక్కడికి వస్తాడు. అతను సారా సిస్టర్ ను అక్కడి నుండి పంపిస్తాడు. మళ్లీ సారా ఒక కొడుకుకి జన్మనిస్తుంది. అప్పుడు సారా, నా 3వ కొడుకుని నువ్వు బయటికి తీసుకువెళ్లి నా మదర్ కి ఇవ్వు అని అంటుంది. అది విన్న డాన్ కి ఒక ఐడియా వస్తుంది. తర్వాత అతను ఆ బేబీని సైలెంట్ గా తన ఇంటి ముందు పెడతాడు. సారా మదర్ ఆ బేబీ వాయిస్ ను విని బయటికి వస్తుంది. అక్కడ ఆ బేబీతో పాటు ఒక పేపర్ కూడా ఉంటుంది. ఆ పేపర్ లో, మామ్, నేను సారాని, వీడు నా కొడుకు, నా ఫైనాన్షియల్ కండిషన్ బాగోలేదు, అందువల్ల నా కొడుకుని నేను పెంచలేను, నువ్వు పెంచుకో అని రాసి ఉంటుంది. తర్వాత ఆమె మదర్ ఆ బేబీని అడాప్ట్ చేసుకుంటుంది. అక్కడే డాన్ కు ఇంకొక పేపర్ కూడా దొరుకుతుంది. అందులో డాడీ నన్ను బేస్మెంట్ లో బంధించాడు అని రాసి ఉంటుంది. అది చూసిన డాన్ కి చాలా కోపం వస్తుంది. సారాకి పనిష్మెంట్ ఇవ్వాలని మళ్లీ ఆమెను బలవంతం చేస్తాడు. ఇప్పుడు మనకి చాలా సంవత్సరాల తర్వాత సీన్ ని చూపిస్తారు. ఇప్పుడు సారా కూతురు మరియు సన్ చాలా పెద్దగా అయిపోతారు. ఒకరోజు డాన్ సారా కూతురును చెడు చూపుతో చూస్తాడు. సారా అతని బ్యాడ్ ఇంటెన్షన్స్ ను అర్థం చేసుకుంటుంది. సారా ఆమె కూతురు గురించి చాలా వరీ అవుతుంది. ఎందుకంటే ఆమె కూతురికి ఆస్తమా ఉంది. ఒకరోజు రూఫ్ నుండి నీళ్లు కారడాన్ని సారా గమనిస్తుంది. ఆ వెట్ రూఫ్ ని బ్రేక్ చేసి ఎవరినైనా హెల్ప్ అడగొచ్చు అని ఆమె అనుకుంటుంది. సారా అక్కడ ఒక హోల్ ని చేస్తుంది. రాత్రి ఆమె ఒక లైట్ ను ఆ హోల్ నుండి బయటకు పెడుతుంది. ఆ లైట్ ను ఒక వ్యక్తి చూస్తాడు. కానీ దురదృష్టవశాత్తు అతను వెళ్లి ఆ విషయాన్ని డాన్ కి చెప్తాడు. ఆ వ్యక్తి, మీ బేస్మెంట్ హోల్ నుంచి లైటు బయటికి కనిపిస్తుంది అని డాన్ తో అంటాడు. అది విన్న డాన్ కి చాలా కోపం వస్తుంది. అందువల్ల అతను వెళ్లి సారాను బాగా కొడతాడు. ఎంత కొడతాడు అంటే, ఆ కొట్టడం వల్ల సారాకి మిస్క్యారేజ్ అవుతుంది. సారా బేబీ చనిపోతుంది. తర్వాత డాన్ ఆ చనిపోయిన బేబీని తీసుకెళ్లి పాతి పెడతాడు. దీనివల్ల సారా పిల్లలు చాలా బాధపడుతుంటారు. నెక్స్ట్ సీన్ లో సారా తన మదర్ కి ఇచ్చిన బేబీ గురించి డాన్ ని అడుగుతుంది. అప్పుడు డాన్ అతను నెక్స్ట్ టోర్నమెంట్ లో ఆడబోతున్నాడు అని చెప్తాడు. వెంటనే సారా కొడుకు, నేను కూడా బయటికి వెళ్లి ఆడాలనుకుంటున్నాను అని అంటాడు. తర్వాత ఆ అబ్బాయి, మేము ఎప్పుడు బయటికి వెళ్తాము, ఎప్పుడు బయట ఆడుకుంటాము అని అడుగుతాడు. అప్పుడు డాన్, మీ మదర్ నాతో మంచిగా బిహేవ్ చేసినప్పుడు నేను మిమ్మల్ని బయటికి తీసుకువెళ్తాను.
అప్పుడు మీరు కూడా బయటికి వెళ్లి ఆడుకోవచ్చు అని అంటాడు. సారా తన పిల్లలు బయటికి వెళ్ళాలి అని అడిగినందుకు ఆమె డాన్ కి సారీ చెప్తుంది. అతను వెళ్లిపోయిన తర్వాత ఆ పిల్లలిద్దరూ ఆమెపై కోపడతారు. ఇంతకీ మేము ఏమన్నామని నువ్వు అతనికి సారీ చెప్పావు అని అడుగుతారు. నేను కేవలం మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాను అని సారా చెప్తుంది. సారా చాలా సాడ్ గా ఉంటుంది. అంతేకాకుండా ఆమె క్రీజ్ ను చాలా మిస్ అవుతుంది. ఎందుకంటే ఈ రూమ్ లోకి వచ్చే ముందు ఆమె క్రీజ్ ని కలిసింది. అతనితో చాలా మంచి టైం ను స్పెండ్ చేసింది. తర్వాత ఆ పిల్లలిద్దరూ సారాతో మిస్బిహేవ్ చేసినందుకు ఆమెకు సారీ చెబుతారు. అప్పుడు ఆమె ఆ పిల్లలిద్దరికీ డాన్ యొక్క నిజ స్వరూపం గురించి చెప్తుంది. అది విన్న తర్వాత పిల్లలిద్దరూ షాక్ అవుతారు. వాళ్ళిద్దరూ ఎంత భయపడతారు అంటే ఆమె కూతురికి ఆస్తమా అటాక్ అవుతుంది. సారా ఆ పిల్లలిద్దరికీ నిజాన్ని చెప్పినందుకు డాన్ ఆమెను బాగా కొడతాడు. కానీ ఆమె కొడుకు డాన్ ని అలా చేయకుండా ఆపుతాడు. తర్వాత వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చేందుకు అతను బయటికి వెళ్లి లైట్స్ ఆఫ్ చేస్తాడు. కొన్ని రోజుల తర్వాత డాన్ జాబ్ పోతుంది. అతని సేవింగ్స్ కూడా మెల్లమెల్లగా అయిపోతుంటాయి. అప్పుడు డాన్ వైఫ్ నీ సేవింగ్స్ ఎక్కడ ఖర్చు పెడుతున్నావు అని అతన్ని అడుగుతుంది. తర్వాత సారా వెంటిలేషన్ ను బ్రేక్ చేస్తుంది. నెక్స్ట్ సీన్ లో డాన్ కి బ్యాంకు నుండి ఇల్లు ఖాళీ చేయమని ఒక నోటీసు వస్తుంది. ఎందుకంటే అతను బ్యాంకు నుండి తీసుకున్న ఇన్సూరెన్స్ మనీని రిటర్న్ చేయలేదు. అందుకు అతను సారా మరియు ఆమె ఇద్దరు పిల్లల్ని చంపాలని డిసైడ్ అవుతాడు. ఎందుకంటే ఇప్పుడు అతను వారిని పోషించలేడు. తర్వాత డాన్ ఆ రూమ్ వెంటిలేషన్ ద్వారా కార్ నుండి పొగను పంపించాలనుకుంటాడు. కానీ అప్పుడే సారా తన మదర్ కి ఇచ్చిన సన్ అక్కడికి వస్తాడు. అందువల్ల డాన్ కార్ ని స్టాప్ చేస్తాడు. చాలా సంవత్సరాల తర్వాత సారా కూతురికి మళ్లీ ఆస్తమా అటాక్ అవుతుంది. అప్పుడు సారా తన కూతుర్ని హాస్పిటల్ కి తీసుకువెళ్దాం అని డాన్ తో అంటుంది. అందుకు అతను ఒప్పుకోడు. కానీ సారా అతన్ని చాలా రిక్వెస్ట్ చేస్తుంది. తర్వాత ఆమె కూతురు కండిషన్ ని చూసి డాన్ అందుకు ఒప్పుకుంటాడు. డాన్ కేవలం సారా మరియు ఆమె కూతుర్ని మాత్రమే తనతో పాటు తీసుకెళ్తాడు. కొడుకుని బేస్మెంట్ లోనే ఉండమని చెప్తాడు. ఎప్పుడైతే సారా బేస్మెంట్ నుంచి బయటికి వస్తుందో అప్పుడు ఆ ఇల్లును చూసి తన గతమంతా గుర్తుకు తెచ్చుకుంటుంది. తర్వాత సారా కూతుర్ని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు. అతి కష్టం మీద ఆమె బ్రతుకుతుంది. ఆ హాస్పిటల్లో ఒక లేడీ డాక్టర్ సారాకు ఒక ఫామ్ ఫిల్ చేయమని ఇస్తుంది. సారా మళ్లీ ఆ బేస్మెంట్ లోకి వెళ్లాలనుకోవడం లేదు. అందువల్ల ఆమె ఆ ఫామ్ పై వాటర్ ను పోస్తుంది. అప్పుడు డాన్ వేరే ఫామ్ ని తీసుకురావడానికి వెళ్తాడు. ఇదే మంచి ఛాన్స్ అనుకుని సారా ఒక లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. ఆమె ఆ డాక్టర్ ని హగ్ చేసుకుంటుంది. అప్పుడే డాన్ అక్కడికి వస్తాడు. సారా ఆ లేడీ డాక్టర్ తో ప్లీజ్ హెల్ప్ చేయండి అని అంటుంది. వాళ్ళు సారా ఏదో ట్రబుల్లో ఉందని అనుకుంటారు. సారా అదృష్టవశాత్తు అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ కూడా ఉంటాడు. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ డాన్ ని పట్టుకుంటాడు. తర్వాత డాన్ జరిగిందంతా చెప్తాడు. సారా కొడుకుని కూడా బేస్మెంట్ నుండి బయటకి తీసుకొస్తారు. అదంతా చూసిన సారా మదర్ బాధతో కృంగిపోతుంది. తర్వాత డాన్ ను జైల్లో బంధిస్తారు. సారా బయటికి వచ్చిన తర్వాత తన సిస్టర్ అండ్ మదర్ తో కలిసి చాలా హ్యాపీగా ఉంటుంది. ఆమె పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. సారాని కలవడానికి క్రీజ్ వస్తాడు. అతను ఇంకా పెళ్లి చేసుకోలేదు. తర్వాత సారా అండ్ క్రీజ్ ఒక లాంగ్ డ్రైవ్ కి వెళ్తారు. ఇలా ఈ మూవీ ముగుస్తుంది. ఈ ఛానల్ ని మేము కొత్తగా స్టార్ట్ చేశాము. మాకు మీ సపోర్ట్ కావాలి. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సస్పెన్స్, లవ్ అండ్ థ్రిల్లర్ వీడియోస్ లను రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తుంటాము. అందుకు మా నుండి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.